హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లాల స్పెషల్ పాల ముంజల రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. పూర్ణం బూర్లు చేసుకోవడం కష్టమనిపించే వాళ్ళకి ఈ పాల ముంజలు మంచి రెసిపీ అని చెప్పవచ్చు. లోపల ఉన్న కొబ్బరి ఆయిల్లో వీడిపోతుందనే భయం ఉండదు. ఈ పాల ముంజలను పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ పాల ముంజల రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా లోపల స్టఫింగ్ కోసం ఒక మిక్సీ గిన్నెలోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం కరిగి ఇలా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. కొబ్బరి మొత్తం దగ్గర పడ్డాక తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత వేరొక కడాయి పెట్టుకొని 1 కప్పున్నర పాలను వేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు పాలు 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకోవచ్చు. మొత్తం పాలను వేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పాల ముంజలపై లేయర్ అనేది చప్పగా రాకుండా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పును వేసుకొని పాలను వేడి చేయాలి. ఈలోపు ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండిలో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే పాలు మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు పిండిని కలుపుతూ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. దీన్ని రౌండ్గా చేసి అరచేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ఉండను పెట్టి బాగా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇలాగే మిగతా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ పాల ముంజలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల తర్వాత మెల్లగా టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పాల ముంజలు అయితే రెడీ అయిపోయినట్లే. ఈ పాల ముంజల రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పాల ముంజల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.